ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే ఆ రాత్రంతా కిరణ్ చిన్ను గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. తనని హక్ చేసుకోవడం, ఆ నేరేడు కళ్ళల్లో తను చూసిన ఆనందం, ఆ స్వీట్ వాయిస్, చివర్లో తన వేళ్ళు కూడా వదలలేకపోవడం గుర్తుకు రాగానే చెయ్యి లేపి వేళ్ళు చూసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 9. వై బేబీ వై, ఎందుకో ఇలా గుర్తు వస్తున్నావు? నీ హెయిర్ నూడిల్స్ లాగా భలే ఉన్నాయి తెలుసా అంటూ లేచి బాల్కనీలోకి వెళ్ళి స్కై వైపు చూస్తూ అక్కడ ఉన్న జాబిల్లిని చూడగానే అందులో ఆరిషి కనిపించేసరికి వావ్ సో బ్యూటిఫుల్ బేబీ అని అన్నాడు కిరణ్. మధుకు కూడా సరిగ్గా నిద్రపట్టక లేచి వెళ్ళి చేతులు క్రాస్ చేసుకొని ఆకాశం వైపు చూస్తూ, నువ్వు లేకపోతే అంత శూన్యంలాగా ఉంది చిన్ను, అస్సలు బాగుండలేదు. లవ్ యూ సో మచ్ బంగారం, యు ఆర్ మై వరల్డ్ అని అనుకుంది. కొత్త ప్లేస్ కావడంతో చిన్నుకు కూడా నిద్ర పట్టక బయట పిట్టగోడకు ఆనుకొని నిలబడి ఐ మిస్ యూ మమ్మీ, ఐ మిస్ యూ బడ్డీ అని మనసులో అనుకుంది. మరోవైపు కిరణ్, బేబీ మా స్కూల్ టీం నుంచి ఆడుతుందంటే తను మా స్కూల్ స్టూడెంటేనా, ఒకసారి రజనీ వదినకి ఫోన్ చేసి అడగనా అని అనుకుని ఫోన్ తీసుకుని కాంటాక్ట్లోకి వెళ్ళగానే సాయంత్రం రాజేష్ అన్న మాటలు గుర్తుకు వచ్చి ఫోన్ చేయకుండా పక్కనే పడేసి, లైఫ్ మనల్ని రెండోసారి కలిపితే మాత్రం నేను నిన్ను వదలను బేబీ, ప్రస్తుతానికి నిన్ను డిస్టర్బ్ చేయను, రేపు నాకు కూడా షూటింగ్ ఉంది. ఉఫ్, ఏం పాటలో ఏం డ్యాన్సులో పిచ్చెక్కిచ్చేస్తున్నారు అనుకుంటూ బలవంతంగా పడుకొని కళ్ళు మూసుకున్నాడు కిరణ్. ఉదయం లేగవాన్ని మెసేజెస్ చూసుకొని, హో షూటింగ్ తంజావూరులోనా, ఓకే ఓకే అనుకుని రెడీ అయ్యి అకాడమీకి వెళ్ళింది మధు. అట్నుంచి టీం వాళ్ళతో కలిసి ఫ్లైట్లో తంజావూరు బయలుదేరింది. ఆ శివాలయం చూడగానే మధు తన బ్యాగ్లో ఉన్న గజ్జెలను తడుముకుంది. నటరాజా ప్లీజ్, నేను చేసే ఈ కొరియోగ్రఫీలో ఎలాంటి తప్పులు దొరలకుండా ఉండేలా చూడు స్వామి అని 2 చేతులు జోడించింది మధు. ముందు హీరోయిన్ రావడంతో అవినాష్ మధుని అద్యాకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇద్దరు హాయ్ హలో చెప్పుకోవడం అవ్వగానే మధు ఒకసారి సాంగ్ ప్లేస్ చేసుకొని విని, ఒకసారి టోటల్ సాంగ్ చేసి చూపించాలా అవినాష్ గారు అని అడిగింది మధు. ఎస్ మేడం, ఇక్కడ చేస్తారా, లొకేషన్కి వెళ్దామా, అద్య మేడంకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని అన్నాడు అవినాష్. ఓకే సార్ వెళ్దాం అని అంది మధు. ఇంతలో కిరణ్ రావడంతో యూనిట్లో హడావిడిగా మొదలైపోయింది. ఫుల్ సెక్యూరిటీతో ఎంటర్ అయిన అతడిని చూసి హో గాడ్ అని అనుకుంది మధు. మధు ఇంకొకసారి ఆ నటరాజస్వామిని మనసులో స్మరించుకొని కాళ్లకు గజ్జెలను కట్టుకుంది. అవి గల్లు గల్లు అని మోగుతుంటే అప్పటి వరకు బిజీగా తన కబుర్లలో మినిగి తేలుతున్న కిరణ్ మైండ్ డైవర్ట్ అయ్యి ఆ సౌండ్ వస్తున్న వైపుకి కళ్ళు పరుగులు తీశాయి ఒక్కసారిగా. గ్రీన్ కలర్ చీరలో తెల్లగా అందంగా ఉన్న లేడీ వేళ్లతో కుచ్చిళ్ళని అందంగా దోపుకొని ఆ తర్వాత పైటి చెంగుని మొత్తం తిప్పి దోపుకుంటూ ఉండటం చూసి కింద కాళ్ళ వైపు చూశాడు. కాళ్ళకు ఉన్న గజ్జెలను చూసి హో ఈవిడేనా క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్ అంటే నేను ఏ ఓల్డ్ లేడీయో అనుకున్నాను, చిన్నగానే ఉందే అని మనసులో అనుకున్నాడు కిరణ్. మధు మేడం ఆర్ యు రెడీ అని దూరం నుంచి అవినాష్ అరవడంతో రెడీ అని అన్నట్లు చెయ్యి పైకి లేపింది మధు. అప్పుడు కిరణ్ మధు, నా ఈ అమ్మాయి పేరు చూద్దాం ఏం చేస్తుందో అని అనుకున్నాడు కిరణ్. ఆద్య మేడం రెడీనా అని అడిగాడు అవినాష్. రెడీ అన్నట్లుగా అక్కడికి వెళ్ళి నిలబడింది ఆద్య.
సాంగ్ ప్లే అవుతుండగా, ఒకసారి మీరు ఇక్కడికి చూడండి మేడం, నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు అని చెప్పడంతో ఆద్య నిలబడి మధు వైపే చూడడంతో కిరణ్ బదులు అవినాష్ నిలబడ్డాడు అక్కడ. కిరణ్ కూడా దగ్గరికి వచ్చి తీరిగ్గా గొడుగు కింద కూర్చుని చూడటం మొదలుపెట్టాడు. రుద్రవీణలో యేసుదాస్ చిత్రగారి సాంగ్ లలితప్రియ కమలంలా పాట లాంటి పాట ప్లే అవుతుంది. కిరణ్ అలా చూస్తూ కూర్చునే ఉన్నాడు. కానీ రాజేష్ మాత్రం వావ్, అబ్బబ్బబ్బా, సూపర్ అని అంటూ ఒక్కో భంగిమకి లేచి క్లాప్స్ కొట్టడంతో యూనిట్ అంతా పొగడతలతో ముంచేశారు. హీరోయిన్ కూడా మధుని అప్రిషియేట్ చేస్తూ, నేను మీ అంత అందంగా చేయలేనేమో మధు గారు అని అంది. నోనో ఆద్య గారు, మీరు ఇంతకంటే బాగా చేస్తారు అని చెప్పి చెమటలను తుడుచుకుంటున్న మధు వైపు చూస్తూ, అందులో ఏముందిరా, అందరూ ఆహా ఓహా అంటున్నారు అని అడిగాడు కిరణ్. రేయ్, నీ కళ్ళు దొబ్బాయా? సూపర్గా ఉంటే నేను చెప్తున్నాను కదా, ఈ సాంగ్ ఈ మూవీకే పేరు తెచ్చిపెడుతుంది చూడు అని అన్నాడు రాజేష్. ఎందుకు తీసుకురాదు, అందులో ఉండేది నేను కదా అని అన్నాడు కిరణ్ రాజేష్తో. అది విని రాజేష్ వింతగా చూస్తూ, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అని అడిగాడు. నాకు ఆ కొరియోగ్రాఫర్ నచ్చలేదు అని అనేశాడు కిరణ్. వాట్ అని ఆశ్చర్యంగా అడుగుతూ, ఆమెకేమైందిరా, చాలా బాగుంది కదా, అయినా నీకు ఆమెతో ఏంటి, ఆమె డ్యాన్స్ కదా నచ్చాలి అని అడిగాడు రాజేష్. ఆ డ్యాన్స్ అస్సలు నచ్చలేదు అని అన్నాడు కిరణ్. ఇన్ని రోజులు నీకు మనసే లేదనుకున్నాను, టేస్ట్ కూడా లేదని ఈరోజే తెలిసింది అని అన్నాడు రాజేష్. తొక్కలే అంటూ మధు వైపు చూస్తున్నాడు కిరణ్. దోపుకున్న శారీని కిందకు దించి సరిచేసుకుంటూ కాళ్ళకున్న గజ్జెలు తీయడానికి చైర్లో కూర్చొని ముందుకు వంగి తీసుకున్నప్పుడు పొడవైన జడ జారి వచ్చి ముందుకు పడి చేస్తున్న పనికి అడ్డం రావడంతో ఆ జడను మళ్ళీ వెనక్కి వేయగానే తలలో ఉన్న కనకంబరాల మాల మీద ఆ జడ గట్టిగా పడటంతో అవి నలిగిపోవడం చూసి, అరే, ఈ అమ్మాయికి బొత్తిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదుగా అని అన్నాడు కిరణ్. కాళ్ళ గజ్జెలు తీసి బ్యాగ్లో వేసుకుంటూ ట్రయల్కి చేసిన డ్యాన్స్ని కూడా షూట్ చేసి అందరూ తిరిగి చూస్తూ వావ్ అనుకోవడం విని థ్యాంక్ గాడ్ అని అనుకుంది మధు. ఆ వీడియోని అశోక్కి కూడా సెండ్ చేసి అప్రూవల్ కోసం చూస్తూ ఉండగా ఆయన ఫోన్ చేసి టూ గుడ్, యాజ్ టీజ్గా ఉంచండి అని చెప్పడంతో అదే కొరియోగ్రఫీ ఫిక్స్ అయిపోయింది. మధు పైకి లేచి ప్రాక్టీస్ రూమ్ వైపుకి వెళ్తూ ఉండగానే కిరణ్ కూడా తన రూమ్లోకి వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు. తల తిప్పి తన వైపు కూడా చూడని మధుని చూసి, చాలా పొగరుగా ఉంది, ఏం చూసుకొని ఇంత పొగరు, ఒంట్లో గుప్పెడు కండలేదు, ఫ్యాన్ స్పీడ్లో పెడితేనే ఎగిరిపోయేలా ఉంది, అలాంటిది ఈ కిరణ్ దగ్గరే పొగరు చూపిస్తుందా అని మనసులో అనుకున్నాడు. ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత అద్యాకి నేర్పిస్తూ ఉండగానే సాయంత్రం అవ్వడంతో ఫోన్ రింగ్ అయ్యింది మధుకి. లిఫ్ట్ చేయగానే హలో మమ్మీ అని అంది చిన్ను. చిన్ను అని హ్యాపీగా అంటూ, ఈ ఫోన్ ఎవరిది నాన్న అని అడిగింది మధు. హాస్టల్ వార్డెన్ గారిది మమ్మీ, కొరియోగ్రఫీ షూటింగ్ స్టార్ట్ అయిందా, బడ్డీ వచ్చాడా అని ఎగ్జైట్మెంట్గా అడిగింది ఆరుషి. స్టార్ట్ అయింది నాన్న అని అంది మధు. మరి బడ్డీ అని అడిగింది చిన్ను. అతని గురించి నీకెందుకు అని అందామనుకుంది కానీ మళ్ళీ అడుగుతుందని అతను కూడా వచ్చాడు అని అంది మధు. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ఒకసారి ఈ వీడియో కాల్ చేసి తనని చూపించవా అని అడిగింది ఆరుషి. నో అని అంది మధు. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, మళ్ళీ వార్డెన్ ఫోన్ తీసేసుకుంటారు అని ఊపిరాడనివ్వకుండా బ్రతిమలాడింది ఆరుషి. కూతురు అంతలా రిక్వెస్ట్ చేయడంతో ఓకే వెయిట్ అని అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసి ఫోన్ అటువైపు తిప్పింది మధు. మమ్మీ, అసలేం కనిపించడం లేదు, ప్లీజ్ కొంచెం దగ్గరికి వెళ్ళవా అని అడిగింది ఆరుషి. ఇంకా దగ్గరకా? ఓ గాడ్, ఈరోజు ఈ పిల్ల నన్ను చంపేసేలా ఉందిగా అని మనసులో అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసింది. అద్య, డైరెక్టర్ రాజేష్ మిగిలిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్న కిరణ్ కళ్ళు మధు మీద పడ్డాయి. కిరణ్ తన వైపు
చూడటం చూసి టక్కున వెనక్కి తిరిగి చేత్తో తల కొట్టుకుంది మధు. ఏంటి ఈమె నన్ను చూడగానే వెనక్కి తిరిగింది అని అలాగే చూశాడు కిరణ్. వెనక నుంచి మధుని చూస్తూ పెద్ద జడ, అందులో కనకంబరాల మాల, మంచి రంగు, కొంచెం హైట్ తక్కువైనా అందంగా నాజుగ్గా ఉన్న తనని చూసి చూడనట్లుగా తల తిప్పుకున్న ఆమె ఏదో చేస్తుందని అనుమానం వచ్చి ఒక కంటితో గమనిస్తూనే ఉన్నాడు. మమ్మీ, నేను రోజు చూస్తూనే ఉన్నా కదా, నిన్ను కాదు బడ్డీని చూపించు అని అరిచింది ఆరుషి. ష్, ప్లీజ్, మెల్లగా మెల్లగా అని అంది మధు. ఓకే ఓకే అని చిన్ను అంది ఆరుషి. మధు మళ్ళీ తిరిగి కిరణ్ కనిపించేలా సెట్ చేసింది. అది చూసి, ఓ ఇదా అసలు విషయం, నేను చూసినప్పుడు చూడకుండా నేను చూడనప్పుడు నన్ను వీడియో తీస్తుందా అని అనుకుంటూ పైకి లేచాడు కిరణ్. కిరణ్ లేచి తన వైపే రావడం చూసి హడావిడిగా కాల్ కట్ చేసింది మధు. తనకి అంత దగ్గరగా ఉన్న కిరణ్ని చూస్తే మధుకి టెన్షన్ వచ్చేసింది. అలా సీక్రెట్గా వీడియో తీయడం ఎందుకు, నన్ను అడిగితే నేనే సెల్ఫీ తీసి ఇస్తాను కదా అని అంటూ మధు చేతిలో ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసి సెల్ఫీ తీసుకుంటూ దూరంగా ఉన్న మధుని చూసి పాకెట్లో నుంచి హ్యాండ్ తీసి మధు నడుం మీద వేసి దగ్గరకు లాక్కునేసరికి దెబ్బకి షాక్ అయిపోయింది మధు. ఇటు చూడు అని కిరణ్ అనగానే కిరణ్ వైపు చూస్తున్న మధుని చూసి నా వైపు కాదు ఫోన్ వైపు చూడు అని అన్నాడు కిరణ్. దాంతో అదే షాక్లో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్న మధుని చూసి సెల్ఫీ తీశాడు కిరణ్. తీసిన తర్వాత ఫోన్ మధు చేతిలో పెడుతూ ఇంకెప్పుడు సీక్రెట్గా వీడియో తీయకు, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న కిరణ్ని చూసి, హా, ఇతన్ని నేను ఎక్కడో వీడియో తీశాను, ఈయన్ని వీడియో తీసుకుని నేనేం చేసుకుంటాను, ఈ సెల్ఫీ దేనికి, నేనేం చూసుకోవాలి అని తిట్టుకుంటూ తనేం వీడియో తీయలేదని గట్టిగా అరిచి చెబుదామనుకుంది. కానీ అక్కడ అంతమంది ఉండేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది మధు. తిరిగొచ్చి తన రూమ్ వైపు వెళ్తున్న కిరణ్ని చూసి పొద్దున్న నచ్చలేదన్నావు అని అడిగాడు రాజేష్. ఇప్పుడు అదే చెప్తున్నాను అని అన్నాడు కిరణ్. మరి నచ్చనప్పుడు అంత క్లోజ్గా సెల్ఫీ తీసుకోవడం ఎందుకో అని అడిగాడు రాజేష్. తన కోసం తీసుకొచ్చినా నాకేం అవసరం లేదు, బై ది వే తను నా టైప్ కాదు, నువ్వేం ఎక్కువ ఊహించుకోకు అని అన్నాడు కిరణ్ రాజేష్తో. అయినో తను నీ టైప్ అయితే కాదు, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని చిన్నప్పుడు సైన్స్లో చదివాను, ఎందుకైనా మంచిది కాస్త చూసుకుంటూ ఉండు అని అన్నాడు రాజేష్. అంతలేదు, ఈ కిరణ్ క్లాసికల్ డ్యాన్స్కి పడే టైప్ కాదు, మనదంతా అల్ట్రా మోడర్న్, చిట్టి పొట్టి మిడ్డీలు, డై హెయిర్, అంతా జకాన్గా ఉండాలి, ఇలా చీర కట్టుకొని పెద్ద జడ, కుంకుమ బొట్లు, కనకంబరాలు పెట్టుకొని 905 హీరోయిన్ లాగా ఉంటే మనం కూడా చూడం అని అంటూ తీసి పడేశాడు కిరణ్. వెయిట్ అంటూ వెనక్కి తిరిగి మధు వైపు చూశాడు రాజేష్. మొహాన కుంకుమ బొట్టు, వెనక బారు జడ, అందులో కనకంబరాలు చూసి అవన్నీ ఉన్నాయని నేనే గమనించనే లేదు, బాగోలేదు అంటూ అన్నీ డీటెయిల్గా ఎక్స్రే తీసావన్నమాట అని అడిగాడు రాజేష్. డీటెయిల్గా చూడాల్సిన అవసరం ఏముంది, ఆ రకంగా డ్యాన్స్ చేస్తుంటే ముందుకు వెనక్కు పడుతుంటే కనిపించడం లేదా అని అడిగాడు కిరణ్. ఏమో, మా ధ్యాస అంతా ఆమె డ్యాన్స్ మీద ఉంది, అందుకే అంతగా అబ్జర్వ్ చేయలేదు అని అన్నాడు రాజేష్. అంటే నా ధ్యాస ఎక్కడ ఉందని నీ అర్థం అని అడిగాడు కిరణ్. తెలియదు అని అంటూనే కళ్ళెగరేశాడు రాజేష్. చెప్పాను కదా నాకేం ఇంట్రెస్ట్ లేదని కోపంగా అన్నాడు కిరణ్. అసలు ఇప్పుడు నేనేమన్నాను, అన్నానా అని అన్నాడు. స్టూపిడ్ అని కోపంగా అంటూ తల తిప్పి విండోలో నుంచి బయటకు చూశాడు కిరణ్. గాలికి అదుపు లేకుండా ఎగురుతున్న పైట చెంగుని చేత్తో గట్టిగా పట్టుకుంటూ ముందుకు వస్తున్న వెంట్రుకల్ని వెనక్కి పెట్టుకుంటూ అవినాష్తో మాట్లాడుతున్న మధుని చూసి ఇద్దరు భుజాలు టచ్ అయ్యేంత దగ్గరగా ఉండడంతో కనుబొమ్మలు చిట్లించి చూస్తూ విండో దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రయల్ సాంగ్ ఏది అని అడిగాడు కిరణ్. రాజేష్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇచ్చాడు. ఆ సాంగ్ చూసి నెక్స్ట్ టైం నా పార్ట్ నేనే రిహార్సల్స్ చేస్తాను
అని అన్నాడు కిరణ్. అదేంటి డైరెక్ట్గా షూటింగ్ టైంకే వెళ్తానని చెప్పావు కదా అని అన్నాడు రాజేష్. ఇప్పుడు చెప్తున్నాను కదా నేనే చేస్తానని అని కోపంగా అన్నాడు కిరణ్ రాజేష్తో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇంతకీ కిరణ్ ఎందుకు తనని ఇష్టపడట్లేదు? తనకి అంత అవసరం ఏంటి? ఎందుకు రిహార్సల్స్ చేస్తా అన్నాడు? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.